వెంకటేష్ గారు జాయిన్ అయ్యారు, రాజకీయ విశ్లేషకులు. వారేమంటారో విందాం. వెంకటేష్ గారు నమస్తే అండ్ వెల్కమ్ టు ద హాట్ టాపిక్ అండి. ప్రస్తుతం సింబల్స్ టెన్షన్ అయితే కొనసాగుతుంది ఏపీలో. మరికొన్ని రోజులే ఉంది, ఎంతో టైం కూడా లేదు ఎలక్షన్కి సంబంధించి. మరి లాస్ట్ మినిట్లో ఇటు జనసేనకి కేటాయించిన గుర్తుని ఫ్రీ సింబల్గా కూడా మళ్ళీ స్వతంత్ర అభ్యర్థులు ఇండిపెండెంట్గా కేటాయించడాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే కొన్ని రికగ్నైజ్డ్ పార్టీస్ ఉంటాయి, అటు రిజిస్టర్ చేసుకున్న పార్టీస్ ఉంటాయి. ఈ నేపథ్యంలో కూడా ఇప్పుడు లాస్ట్ మినిట్లో దీన్ని ఫ్రీ సింబల్గా ట్రీట్ చేస్తూ ఇవ్వడాన్ని మీరు ఎలా చూస్తారు వెంకటేష్ గారు? గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ప్రైమ్ నైన్ యాజమాన్యానికి అలాగే ప్యానెల్లో ఉన్న సోదరి మండలందరికీ కూడా నమస్కారం అండి. ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం పెద్ద ఆశ్చర్యానికి గురి ఏం చేయలేదు. మొదటి నుంచి కూడా ఆర్గనైజ్డ్ గా పార్టీ నడపనటువంటి ఏ పార్టీకైనా కూడా ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చే పరిస్థితి. ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్ కమిషన్ ఎలా పనిచేస్తుంది, ఎలక్షన్ కమిషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎలా ముందుకెళ్ళాలి అని ప్రీ ప్లాన్డ్ గా ఉండేటువంటి పార్టీలకి ఇప్పుడు ఇక్కడ ఏమీ జాతీయ పార్టీలు ఏమి లేవు. వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా రాష్ట్ర స్థాయి పార్టీనే, అలాగే తెలుగుదేశం పార్టీ ఉభయ తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం అయింది. కాకపోతే ఏంటంటే వాళ్ళు ముందు జాగ్రత్త చర్యగా వాళ్ళు చాలా ప్లాన్డ్ గా ఉంటారు. అలాగే వాళ్ళు ఆల్రెడీ అధికారంలో ఉన్నారు, వాళ్ళ మేజర్ ఓటింగ్ షేర్ ఉంది కాబట్టి వాళ్ళ పార్టీ సింబల్స్ నేను కదిలించేటువంటి ఒక పరిస్థితి కాదు. అదే పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఎలా అయితే చాలా ఆర్గనైజ్డ్ గా ఉంటుందో వాళ్ళ మిత్రపక్షమైనటువంటి జనసేన పార్టీ కూడా కాస్త ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లయితే వాళ్ళ ఈ దుస్థితి వచ్చేది కాదు. ముఖ్యంగా చెప్పాలంటే మనకు అందరికీ తెలిసిన విధంగానే పవన్ కళ్యాణ్ ఈజ్ ఏ స్టార్ క్యాంపెయినర్ ఆఫ్ ది ఎలక్షన్ అనమాట. ఈ ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ గా తన సినిమా డైలాగుల్లో కూడా గాజు గ్లాస్ ని ప్రమోట్ చేసిన విధానం ఏదైతే ఉందో, అది ఏదైతే ఇప్పుడు ఫ్రీ సింబల్ గా మిగిలిన అభ్యర్థులకి అది ఒక వరంగానే మారుతుందని చెప్పాలి. ఈ గ్లాస్ సింబల్ ని దక్కించుకోవటంలో వాళ్ళు విజయం సాధించారనే మనం అనలైజ్ చేయాల్సినటువంటి ఒక పరిస్థితి. కేవలం కొంత ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లయితే ఇటువంటి ఒక సిచ్యువేషన్ నుంచి జనసేన పార్టీ బయటపడేటువంటి ఒక పరిస్థితి ఉండేది. అన్ఎక్స్పెక్టెడ్ గా ఆర్గనైజింగ్ స్కిల్స్ లేకపోవడం వల్ల ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ ముఖ్యంగా మిత్రపక్షమైన బీజేపీ అలాగే తెలుగుదేశం పార్టీలు ఎలా అయితే చేస్తున్నాయో అలాగే చేసినట్లయితే ఖచ్చితంగా ఈ రోజు గాజు గ్లాస్ సింబల్ ని దక్కించుకునే పరిస్థితి ఉండేది అనేది నా అభిప్రాయం. మరొక విషయానికి వచ్చినట్లయితే ఇప్పటి వరకు గత 10 ఏళ్ల నుంచి కూడా గాజు గ్లాస్ యొక్క సింబల్ ని చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఈ పార్టీ సక్సెస్ అయింది. ముఖ్యంగా అక్షరాస్యుల పరిస్థితి ఏమో కానీ నిరక్షరాస్యులు అయితే ఎవరైతే పవన్ కళ్యాణ్ గారికి ఓటేద్దామని అనుకుంటున్నారో వీళ్ళందరూ కొంత తికమక పడే వ్యవహారం అయితే ఈ రోజు ప్రత్యక్షంగా ఎన్నికల్లో అయితే. రైట్. సుజాత గారు మీరేమంటారు?